నేటి దిన వాక్య ధ్యానం కొరకు ప్రొవర్బ్స్ చాప్టర్ 16 వర్స్ 3. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం. నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో విను మా ప్రియులతో మాట్లాడి మమ్మలను దర్శించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో అనుదినము పలు కార్యములు తలపెట్టేటటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉన్నారు. అయితే తాము చేయు కార్యములు అవి సఫలమవ్వాలి అనంటే నిశ్చయంగా మన పనుల భారమును యెహోవా మీద ఉంచాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. అనగా మనం తలపెట్టు ప్రతి పనిని, మనం కలిగి ఉన్న ప్రతి ఆలోచనను దేవునికి మనం తెలియచేసేటటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధముగా మనం తెలియపరుస్తామో నిశ్చయముగా దేవుడు మన ఉద్దేశమును ఆయన సఫలపరుస్తారు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటనను మనం పరిశీలన చేస్తే బుక్ ఆఫ్ ఎజ్రా చాప్టర్ 8 వర్స్ 21-22. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 21-22 వచనాల్లో అక్కడ ఎజ్రా దేవుని ప్రజలతో కూడా వారు యెరూషలేమునకు వెళ్ళుట కొరకై తమకు తమ ఆస్తికి శుభ ప్రయాణం కలుగు నిమిత్తము అహావా నది దగ్గర ఉపవాసం ఉండడని ఎజ్రా ప్రకటించి, రెండవదిగా మేలు కలుగు చేయటకు ఆయన ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తం తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రత ఆయన విసర్జించు వారందరి మీదకి వచ్చునని వారు రాజుతో చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వారు ఎజ్రా తెలియపరిచిన రీతిగా వారు దేవుని వేడుకున్నటువంటి విషయాన్ని 23వ వచనంలో మనం చూస్తాం. ఈ విధంగా ప్రార్థించి వారు యెరూషలేమునకు వెళ్ళుట కొరకై ప్రారంభించినటువంటి వారి ప్రయాణం విషయంలో బుక్ ఆఫ్ ఎజ్రా చాప్టర్ 8 వర్డ్స్ 31-32. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 31-32 వచనాల్లో, మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి శత్రువుల చేతుల నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతుల నుండి మమ్మల్ని తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసేదమి. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఎజ్రా తనతో పాటు ఉన్నటువంటి దేవుని ప్రజలతో కూడా వారు తలపెట్టినటువంటి కార్యం ఏంటంటే యెరూషలేమునకు వెళ్ళుట. నిజమే, వారు ముందుగా ఊహించినట్లు మార్గమందు వారిని ఆటంకపరచడానికి ఉన్నటువంటి శత్రువులను గూర్చి వారు దేవునికి ప్రార్థన చేశారు. అనగా తమ ముందున్నటువంటి ప్రయాణ భారాన్ని, ఎదుర్కొనేటటువంటి శత్రువుల భారాన్ని వారు దేవునికి తెలియచేశారు. ఆశ్చర్యకరమైన రీతిలో దేవుని హస్తం వారికి తోడుగా ఉండి వారు చేయదలిచినటువంటి ఆ ప్రయాణాన్ని ప్రభు వారు సఫలపరిచారు. క్షేమముగా వారు చేరాల్సినటువంటి యెరూషలేమునకు చేరుటకు ప్రభు వారు సహాయం చేశారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ఎవరైతే దేవుని మీద తమ పనుల భారమును ప్రార్థన ద్వారా, విజ్ఞాపనల ద్వారా, మొరపెట్టుట ద్వారా తెలియచేస్తారో ఆయన తన చిత్తము మనం చేయుటకు మనల్ని నడిపిస్తారు. నిశ్చయంగా తన హస్తమును మనకు తోడుగా ఉంచి మన కార్యములన్నీ సఫలపరుస్తారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మీరు చేయు కార్యములు అవి మీకు భారముగాను ఉన్నాయా? అయితే ఈ దినం దానిని దేవునిపై మోపండి. నిశ్చయంగా ఆయన మీరు చేయు కార్యములను సఫలపరుస్తారు. అంత మాత్రమే కాక ఆయన మీకు క్షేమమును భద్రతను ఇచ్చి మీ పనుల భారము వలన కలుగు ప్రతి విధమైనటువంటి ఇబ్బందులన్నిటి నుంచి విడిపించి మేలు కలుగు చేస్తారు. విన్న వాక్య ప్రకారం ప్రవర్తించి ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులు ఏవేవైతే తమ జీవితంలో భారంగా ఉన్నాయో వాటిని ప్రార్థన ద్వారా మీకు తెలియపరిచి మీ చిత్తమును వారు మీ వద్ద నుండి గ్రహించి ఆ విధముగా ప్రయత్నించి మీరు అనుగ్రహించేటటువంటి మేలులు మా ప్రియులు పొందటానికి సహాయం చేయండి.
దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ప్రియులను దీవించండి. మీ కృపాక్షేమంలో మా ప్రియులకు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక. ఆమెన్.